హాయ్ అండి, నేను సుమిత్ర. వెల్కమ్ టు సుమిత్ర వ్లాగ్స్. నేను ఇవాళ వెజ్ రైస్ చేయబోతున్నాను. వాటికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా రైస్ అయితే నేను ఈ గ్లాస్ 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో క్వాంటిటీకి ఈ వెజిటేబుల్స్ సరిపోతాయండి. సో తయారీ విధానంలోకి వెళ్ళిపోతాం. మ్యారినేట్ కోసం వెజిటేబుల్స్లో కొంచెం సాల్టు, కారం, కొంచెం అంత పసుపు, పెరుగు కొంచెం వేసుకున్నాం. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 లవంగాలు, వేసి వీటిని మిక్స్ చేసి పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, కుక్కర్లో అయితే మనం కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో చేసుకున్నాం ఈ వెజ్ రైస్. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఒక మరాఠీ మొక్క, 2 ఇలాచీలు వేసేసుకొని ఇవి వేగిపోయాయండి. ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే ఇందులో వేసేసుకున్నాం. ముందు ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ ఇందులో కొలిపించుకున్నాను. ఈ వాటర్ కూడా వేసేద్దాం. ఇందులో ఒకసారి కలుపుకొని సాల్ట్, కారం అన్నీ సరిపోయలేదు, కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని కుక్కర్కి మూత అయితే పట్టేసుకున్నాం. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం సాల్ట్ అయితే వేద్దాము. ఈ వెజ్ రైస్లోకి ఇందాక గరం మసాలా వేయడం మర్చిపోయాను.
ఈ గరం మసాలా వల్ల దీనికి టేస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఒక వన్ స్పూన్ తీసుకున్నాం, 1 స్పూన్ యాడ్ చేసుకున్నాం. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అంటే బాయిల్డ్ అయిపోతుంది. ఇందులో రైస్ కూడా వేసేద్దాం. ఒక 2 మినిట్స్ ఇలా వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత రైస్ వేసుకున్నాం. ఇందులోనే ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి రైస్ అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ తర్వాత చూద్దామండి. 3 విజిల్స్ తర్వాత చూద్దాము. ఈ వెజ్ రైస్ అయితే మనకు వెజ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అంతే అండి, వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం పుదీనా వేసుకున్నాం గార్నిష్ కోసం. ఎంతో టేస్టీ, దీన్ని రైతాతో తీసుకోవాలి. అంతే, వెజ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.